సో ఎట్ వన్ పాయింట్ ఆఫ్ టైం యూ విల్ బి ఇన్ ఎ పొజిషన్ టు అండర్స్టాండ్ అసలు ఏం చేస్తున్నాం, ఏమవుతుంది అనే పరిస్థితి వచ్చేస్తుంది. సో ఎవరినో సాటిస్ఫై చేయడం కోసం మీరు కనుక పనులు చేస్తూ పోతే జీవితంలో యూ విల్ బి నో వేర్. అంటే మీకంటూ ఒక గమ్యము, మీకంటూ ఒక బాట ఏముండదు. కొన్నాళ్ళు ఎవరో చెప్తారు, ఆఫీస్లో ఎవరో చెప్తారు ఇది బాగుంది నాటికేసి వెళ్తారు, ఇంట్లో ఎవరో చెప్తారు ఇది బాగుంది నాటికేసి వెళ్తారు, ఆ తర్వాత ఇంకోళ్ళు ఎవరో చెప్తారు అటుకేసి వెళ్తారు. అంటే ఎవరినో కనుక్కుని మనం ఎటు వెళ్ళాలి ఏమిటి అని తెలుసుకోవడం తప్పు అయితే కాదు, ఎప్పుడు కాదు. ఖచ్చితంగా వెన్ యూ ఆర్ ఇన్ క్రాస్ రోడ్స్ యూ డోంట్ నో వెర్ టు గో, surely you have to, but you have to take a decision after getting informed everything. అన్ని విషయాలు తెలుసుకున్న తర్వాత మాత్రమే నిర్ణయాలు తీసుకోగలగాలి, లేకపోతే ఇబ్బంది పడతారు. అలాగా అందరినీ సంతృప్తిపరచాలి అనుకుంటూ పోతే ఏమవుతుందంటే మీ అంతటి మీరుగా మీరు ఏ డెసిషన్ తీసుకునే పరిస్థితిలో ఉంటారు. ఒకటి, మీకంటూ బోర్డరే ఉండదు. అంటే ఎవరు ఎటు లాగితే అటు వెళుతూ ఉంటారు అనమాట. మీ భార్య ఒకవైపు లాగుతుంది, మీ తల్లి ఒకవైపు లాగుతుంది, తండ్రి ఒకవైపు లాగుతాడు, లేదా మీ అత్తగారు మామగారు ఒకవైపు లాగుతారు, వాట్ ఎవర్ ఇట్ ఇస్. మీ ఆఫీస్లో 2-3 గ్రూప్స్ ఉంటాయి, 2-3 గ్రూప్స్ ఉంటాయి సహజంగానే. ఏ ఆఫీస్లో అయినా 1-2 గ్రూప్స్ ఉంటాయి, కనీసం 2 ఉంటాయి, ఇఫ్ నాట్ 3. ఇట్లా ఆగేవాడు ఇట్లా ఆగుతాడు, ఇట్లా ఆగేవాడు ఇట్లా ఆగుతాడు. బికాస్ యు ఆర్ అనేబుల్ టు పుట్ ఎ బోర్డర్ ఫర్ ఎనీబడి. అవతల వాడు చెప్పినప్పుడు ఫామ్గా ఎస్, ఇట్ నీడ్ నాట్ బి హార్ష్. ఇఫ్ యూ డోంట్ వాంట్ ఇట్, సే ఇట్ పొలైట్లీ, సారీ ఐ కుడ్ నాట్, నో ఐ విల్ నాట్. అది యూ నీడ్ నాట్ సే ఇట్ వెరీ హార్ష్, సరే నాకు కుదరదండి, యాజ్ ఆఫ్ నో ఐ హ్యావ్ డిసైడెడ్ నాట్ టు, అంతే. అంటే మరి తర్వాత అదేమిటి మొన్న నువ్వు చెప్పావు ఇట్లా చేయని చెప్పావు, ఇప్పుడు ఇట్లా చేసే ఉన్నాయి, అది ఆ రోజు తీసుకున్న నిర్ణయం. నిర్ణయం ఎప్పుడైనా మారుతుంది కదా, ఏ నిర్ణయం అయినా ఎప్పుడైనా మారచ్చు. ఇన్ ది లాస్ట్ నెక్ ఆఫ్ ది మూమెంట్ ఇట్ మే చేంజ్. ఎస్, నిర్ణయాలు మారుతాయి. అవే స్టాండర్డ్ కాదు కదా, పాత్రలో పోసే నీళ్ళు అలా ఉండిపోవడానికి కాదు. మనకు ఉండే ఇన్పుట్ బట్టి, మనకుండే ఆలోచనని బట్టి, మనకుండే అసెస్మెంట్ని బట్టి, కొన్నిసార్లు మన అసెస్మెంట్ రాగైతే అవ్వచ్చు, కానీ మనకుండే అసెస్మెంట్ బట్టి దీన్ని బట్టి మనం నిర్ణయాలు తీసుకున్నాం. సో నిన్న నో చెప్పాను కానీ ఇవాళ నో కాదు, నిన్న నో చెప్పాను ఇవాళ ఎస్ అండ్ ఎస్. కానీ ఆ నో చెప్పడము ఎస్ చెప్పడము అనేది మీ నిర్ణయాల మీద, మీకున్న ఇన్పుట్ మీద మీ అంతటా మీరు చేసుకోగలగాలి. పక్కవాళ్ళు చెప్పిన దాని మీద పక్కవాడిని సాటిస్ఫై చేయడానికి, పక్కవాడు అసంతృప్తి వాళ్ళు డిసాటిస్ఫై అయితే వాళ్ళు